ఈసారి ఇడ్లీ చేసినప్పుడు మినపప్పుతో కాకుండా ఒకసారి పెసరపప్పుతో చేసి చూడండి, చాలా బాగా వస్తాయండి. పైగా ఈ ఎండాకాలంలో వంటికి చలవ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మెత్తగా దూదిలాగా స్పాంజీగా వస్తాయి. అలాగే మినపప్పుతో చేసినట్టే తెల్లగా కూడా వస్తాయండి ఇడ్లీలు అయితే మల్లెపువ్వులాగా. మరి ఎలా చేసుకోవాలో చూద్దాము. 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు అటుకులు ఒక బౌల్లో వేసుకొని ఒక 2 సార్లు బాగా కడిగేసుకోవాలి. తర్వాత నీళ్లు వేసేసుకొని 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇంకొక మిక్సింగ్ బౌల్లోకి 2.5 కప్పుల రవ్వ వేసుకోవాలండి. మళ్ళీ ఎక్కువ వేసుకోకండి. దీన్ని కూడా ఒక 2 సార్లు బాగా కడిగేసుకొని నీళ్లు వేసేసుకొని 4-5 గంటల పాటు పప్పుతో పాటు రవ్వను కూడా నానబెట్టుకోవాలి. మనకి 4-5 గంటల తర్వాత రవ్వ కానీ పప్పులు కానీ బాగా నానింటాయి కదా, మిక్సీ జార్లోకి సరిపడా కొన్ని వేసేసుకుంటూ బాగా మెత్తగా స్మూత్గా క్రీమ్ లాగా వచ్చేలాగా పిండిని అయితే రుబ్బుకోవాలి. మనకి గ్రైండర్తో పని లేదండి, మిక్సీలో రుబ్బుకున్న పిండితో కూడా ఇడ్లీలు అయితే చక్కగా బాగా సాఫ్ట్గా వస్తాయి. నానబెట్టుకున్న రవ్వని కూడా నీళ్లు పిండేసుకొని ఈ పిండిలో వేసేసుకొని చేత్తో 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకున్నామంటే పిండి అనేది బాగా ప్లఫీగా వస్తుంది. అలాగే బాగా ఈవెన్గా కలుస్తుంది రవ్వ కూడా. ఈ విధంగా బాగా మిక్స్ చేసి మూత క్లోజ్ చేసుకొని నైట్ అంతా పులియడానికి అయితే పెట్టేశాను. పొద్దునకల్లా చూడండి పిండి బాగా చక్కగా పులిసింది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కావలసినంత పిండి అయితే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ సరిపడా బ్యాటర్ వేసేసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నా. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ప్లేట్లోకి వేసేసుకొని ప్రీహీట్కి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్లో అయితే సెట్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా మెత్తగా దూదిలాగా వస్తాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి ఈ విధంగా సెట్ చేసుకోవాలి ప్లేట్లని. మూత క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్నారంటే చక్కగా స్టీమ్ అవుతాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని అయితే 1 నిమిషం పాటు అలాగే వదిలేసి తర్వాత సర్వ్ చేసుకున్నామంటే మనకి ప్లేట్ నుండి కూడా చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి ఇడ్లీలు అయితే. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో ఈ రెసిపీ గురించి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ మళ్ళొక రెసిపీలో కలుద్దాం. బాయ్.